కేరళ ప్రజలు చైతన్యవంతమైన తీర్పునిచ్చారు. 2026 ఎన్నికల ఫలితాలు పాత తరహా రాజకీయాలను స్వస్తి పలికి ప్రగతిశీల మార్పు కోరుకునే కొత్త రాజకీయ శకానికి నాంది పలికాయి. కేరళలో ఎల్డీఎఫ్ ఓటమికి, లెఫ్ట్ పాలనపై వ్యతిరేకత, యువత మార్పు కోరుకోవడం, యూడీఎఫ్ వ్యూహాత్మక ప్రచారం విజయానికి దోహదపడ్డాయి. అభివృద్ధి కుంటుపడటం, నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం వంటి అంశాలు ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి మైనస్ గా మారాయి. కేరళలో కీలకమైన ముస్లిం, క్రైస్తవ ఓటర్లు యూడీఎఫ్ వైపు బలంగా మొగ్గు చూపాయి. మరాఠీల మద్దతు యూడీఎఫ్ గెలుపులో ప్రధాన పాత్ర పోషించింది. అలాగే యూడీఎఫ్ ప్రకటించిన ఇందిరా గ్యారంటీ పథకాలు ప్రజలను బాగా ఆకట్టుకున్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు 25 లక్షల ఆరోగ్య బీమా, వృద్ధుల సంక్షేమం వంటి హామీలు ఓటర్లను ఆకర్షించాయి. రాహుల్, ప్రియాంక గాంధీల ప్రచారం కూడా ఓటర్లను ఆకట్టుకుంది. వైనాడ్ ప్రజలకు అండగా నిలవడం, స్థానికులతో వారికి ఉన్న వ్యక్తిగత అనుబంధం యూడీఎఫ్ కు కలిసొచ్చింది. అంతేకాదు రాహుల్, ప్రియాంక ప్రచారం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. యూడీఎఫ్ కూటమిగా ఏకతాటిపై నిలిచి వీడి సతీశన్ వంటి స్థానిక నేతల నేతృత్వంలో సమర్థవంతమైన ప్రచారం నిర్వహించింది. కేరళ రాజకీయ చరిత్రలో ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వం మారుతుందనే సంప్రదాయాన్ని గత ఎన్నికల్లో బ్రేక్ చేసిన కమ్యూనిస్టులు ఈసారి మాత్రం ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. పినరయి విజయన్ పాలనపై ఉన్న అసంతృప్తి, స్థానిక అంశాలు కాంగ్రెస్ కు ప్లస్ గా మారాయి. దీంతో యూడీఎఫ్ క్లీన్ స్వీప్ చేసేసింది. రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగులకు సకాలంలో జీతాలు, పెన్షన్లు అందకపోవడం వంటి సమస్యలు ప్రజలను అసంతృప్తికి గురిచేశాయి. కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు, లైఫ్ మిషన్ ప్రాజెక్టు వంటి అంశాలలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేసిన ప్రచారం కూడా ఎల్డీఎఫ్ ఇమేజ్ ను దెబ్బతీశాయి. అలాగే కే రైల్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ప్రజల నుంచి వచ్చి తీవ్ర వ్యతిరేకత, నిరసనలో పోలీసులు వ్యవహరించిన తీరు ప్రజల్లో భయాన్ని, అసంతృప్తిని బాగా పెంచాయి. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఎల్డీఎఫ్ విధానాలను ఎండగట్టడంలో యూడీఎఫ్ విజయం సాధించింది. గతంలో ఎల్డీఎఫ్ వైపు ఉన్న మైనారిటీ ఓటర్లు కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు.